నమస్తే సుశీల మేడం. పాప ఆరోగ్యం బాగా ఉంది. పని మీద పోతా ఉంటే మీది ఎదురైంది. అంత అభిమానం వద్దులే సేటు. ఇదిగో మీ వడ్డీ డబ్బులు. అంతా మాట ఎందుకు మేడం, మీది కరెక్ట్గా కడతాదని మాకి నమ్మకం ఉంది. ఒక పూట అన్నం మానేసైనా సరే కరెక్ట్ టైంకి మీ డబ్బులు కట్టేస్తాను సేటు, భయపడకండి. ఓ మేడం, మీకీ అవసరమైతే మాది ఉందని గుర్తు పెట్టుకోండి. అల్లా ఆప్కో అచ్చా రకే. రే బావా, నీ ఫిగర్ వస్తుందిరా. అది నాకు మాత్రమే కాదురా ఫిగరు, మనలాంటి ఎదవలందరికీ ఫిగరే. కానీ మనం దాన్ని ఏం చేయలేం. లైఫ్ దొరికింది. ఈ మధ్య అది పని చేయట్లేదా? నోరు ముయ్యన్రా లంబడి కొడకల్లారా. తన దగ్గర టచ్ స్క్రీన్ ఫోన్ ఉంది. ఉంటే ఉంటే ఏంట్రా గొంగుడి కొడక, అది ఒక నొక్కు నొక్కిందనుకో, ఇందాక మీరు అన్నట్లు అది మాత్రమే కాదు, ఏ పార్ట్ పని చేయకుండా కొడతారు పోలీసు వాళ్ళు. అవును బావా, ఈ ప్రభుత్వంలో అమ్మాయిలకు మరీ సేఫ్టీ ఎక్కువైపోయింది. జై జగన్ జై. షో అమ్మ నా కొడక, డబ్బులు మొత్తం పోయింది. గని చెప్పక్క. గని, ఆఫీస్ కొంచెం లేట్ అవుతుంది, పాపను కొంచెం స్కూల్లో దింపవా? సరే అక్క, ఎక్కించు. బాయ్ నానా, జాగ్రత్త. లాక్ వేసొచ్చేయి. మేడం, మేడం, వస్తున్నా. ఇక్కడ సుశీల గారంటే మీరేనా? అవునండి, నేనే. మీరెవరు? లాయర్ పద్మాకరరావు గారు పంపించారు. నేను ఆయన అసిస్టెంట్ని. ఒక చిన్న సంతకం కోసం మీ దగ్గరకు వచ్చాను మేడం. రండి సార్. మంచినీళ్ళు తాగుతారా సార్? మేడం, ఇక్కడ చిన్న సంతకం పెడతారా? మీ మామయ్య గారు చనిపోయాక ఆస్తిలో మీ ఆయనకి రావాల్సిన వాటా కోసం కోర్టులో పిటిషన్ వేశారు. మీ బావగారు పెద్ద రౌడీ అని విన్నాను. చివరి వరకు మీరు పోరాడగలరా? నా అవసరం కోసం నేను పోరాడడం లేదు సార్. నా హక్కు కోసం, నా కూతురి భవిష్యత్తు కోసం పోరాడుతున్నా. న్యాయానికి సమయం ఎక్కువ పడుతుంది మేడం, దానికి సహనం కావాలి. అయినా మీ ఆయన కూడా మీతో ఇప్పుడు లేడు. ఆయనకు మేమెప్పుడు భారంగానే కనిపించాం సార్. బాధ్యత అనుకుని ఉంటే మాకు ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అయినా మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లకు అన్ని హక్కులుంటాయని చెప్పింది మీ చట్టమే. ఇప్పుడు కొన్నిటికే పరిమితమవ్వండి, హద్దుల్లో ఉండమని మీరు కూడా భయపెడుతున్నారా సార్? అయ్యో, నేను మిమ్మల్ని భయపెట్టడం లేదండి, జాగ్రత్త చెప్తున్నాను. కోర్టులో ఇలాంటి కేసులు చాలా చూసిన అనుభవంతో మాట్లాడుతున్నాను అంతే. కానీ నా అనుభవాలే నాకు గుణపాఠం నేర్పాయి సార్. ఏడ్చాను సార్, గొంతు నరాలు తెగేలా చీకటికి వినపడకుండా ఏడ్చాను సార్. ఎవరూ రాలేదు, ఎవరు ఓదార్చలేదు. నాకు నేనే సమాధానం చెప్పుకొని పోరాడుతున్నాను సార్. ఆడవాళ్ళంటే ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలని వాగుతున్న కొన్ని గొంతులను నొక్కి మాతో పాటు సమానంగా ధైర్యంగా బ్రతుకుతున్న మీలాంటి ఆడవాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా గర్వంగా ఉంటుంది మేడం. ఎలాగైనా మీకు న్యాయం జరగాలని కోరుకుంటూ వెళ్ళొస్తాం మేడం.
ఒక చిన్న డౌట్ మేడం, ఒకవేళ ఈ కేసు మీరు ఓడిపోతే? ఈ కేసులో ఓడిపోయినా జీవితంలో ఓడిపోను, బ్రతికేస్తాను. పాప స్కూల్ ఫీజుకైనా ఉపయోగపడుతుంది నా వంతుగా. ఆ అవసరం లేకుండా చేశాడు సార్ మా జగనన్న. వద్దు సార్. ఇప్పుడున్న సమాజంలో మగవాళ్ళతో సమానంగా బ్రతకడం మీకు అవసరం మాత్రమే కాదు, అది మీ హక్కు. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఆత్మాభిమానంతో బ్రతుకుతున్న ప్రతి స్త్రీకి మా ఈ చిత్రం అంకితం.